ఎందుకంటే ఆడపడుచులకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్ని పరీక్షలు చేస్తాడు, ఏదో మందులు రాసిస్తాడు, జ్వరం తగ్గగానే ఈ పేపర్లు ఎక్కడో పోతాయి. మళ్ళీ సంవత్సరానికి ఇంకొక హాస్పిటల్కి పోయినప్పుడు ఆయన అన్ని పరీక్షలకు మళ్ళీ ఛార్జ్ చేస్తాడు. దాంతో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ట్రాక్ రికార్డ్ కూడా ఉండడం లేదు. గతంలో వీళ్ళకి ఏం సమస్య ఉండే, ఎలాంటి వైద్యాన్ని అందించడం, వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయనే ఒక మొత్తం ఎలాంటి వివరాలు లేకుండా పోతుంది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను దివ్యా రాజేంద్రన్ గారికి సూచన చేస్తున్నా, ఈ డేటాబేస్ కలెక్ట్ చేయండి, వాళ్ళ హెల్త్ చెకప్ చేయించండి, వాళ్ళ కంప్లీట్గా హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయండి. ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయించగలిగినప్పుడు ఈ ఆడబిడ్డలకు వాస్తవంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన కంటే ముందే మనం నియంత్రించవచ్చు. వచ్చిన తర్వాత వాళ్లకు వైద్య సహాయాన్ని అందించడం కాదు, వాళ్ళకు ఆరోగ్య సమస్యలు రాకుండానే ముందుగానే వాళ్లకు మనము ఆరోగ్యపరమైన సూచనలు చేయడమే కాకుండా అవగాహన కల్పించి వాళ్ళకు అవసరమైన ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. వీటికి సంబంధించి అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలను ప్రోత్సహించడానికి కూడా వాళ్ళ ఇండివిజువల్ ఉన్న నైపుణ్యం ఏంది, వ్యక్తులకు కొన్ని నైపుణ్యాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకోగలిగితే ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ, మా ప్రభుత్వం అనుకుంటుంది. ప్రతి ఆడబిడ్డను 1 కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ 1 కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని 1 కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ మనస్ఫూర్తిగా